Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం. మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఈ రోజుల్లో నిద్రలేమి ప్రతి ఒక్కరి సమస్య. సో రాత్రులు చక్కగా నిద్రపోవాలంటే మైండ్ ని ఎలా సెట్ చేసుకోవాలంటారు? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా. మనకి పూర్వులు శయన శాస్త్రం అని ఒకటి చెప్పారమ్మా. అంటే హాయిగా నిద్రపోవడానికి కొన్ని నియమాలు చెప్పారు. కొన్ని ఉంటే నిద్ర బాగా పడుతుంది. ఏమిటంటే గదిలోకి గాలి ధారాళంగా వస్తూ వెడుతూ ఉండాలి. 2 కిటికీలు ఉండాలి. 2 ఏవైనా కిటికీలు కానీ తలుపు కానీ ఏదైనా ఇటు నుంచి వచ్చి గోడ కొట్టుకుని ఇక్కడ ఉండిపోకూడదు. ఇటు నుంచి ఇంకో చోటకి వెళ్ళేట్టు ఉండాలి. 2 అది ఎదురుగా ఉంటే మంచిదే, ఇలా పక్కకున్నా పర్వాలేదు, 2 ఉండాలి. గాలి ధారాళంగా రావాలి, మంచి వెలుగు ఉండాలి. ఈ వెలుగు ఏంటి? పగటిపూటకు సంబంధించి. పగలంతా వెలుగు ఉన్నట్టయితే బ్యాక్టీరియా ఉండదు లోపల. ఇంట్లో గాలి వెలుగు వచ్చే గదిలో రాత్రిపూట చిన్న దీపం వెలిగించి, దీపం లేకుండా గదిలో ఉండకూడదు, చిన్న దీపం వెలిగించి ఉండాలి. తర్వాత దీపం అంటే లైట్. దీపం అంటే లైట్. ఇంకా నిజం చెప్పాలంటే ఆముదపు దీపం కానీ నువ్వుల నూనె దీపం కానీ పెట్టినట్టయితే ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. బెడ్రూమ్స్ లో. ఓకే. అంటే మనం ఇప్పుడు పెట్టుకోవడానికి లేదు, మనం ఏసీలు వేసుకుని తలుపులు బిగిస్తాం కదా, పొగొచ్చి ఇబ్బంది పడతాం గాలి వెళ్ళేటటువంటి వాటికి. అందువల్ల దాని గురించి మాట్లాడటం లేదు నేను. అది మంచిది అసలు. తర్వాత ఇది కాక గదిలో మంచి పరిమళం ఉండాలి, సువాసన ఉండాలి. కొన్ని రకాలైనటువంటి వాసనలకి నిద్ర కలిగించే లక్షణం ఉంటుంది ఏదైనా కొంచెం. అందుకే పూర్వకాలం గదుల్లో పరిమళం ఉండేట్టు అగరొత్తులు అవి వెలిగించారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లోనే వెలిగిస్తున్నారు. పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే సంధ్యా సమయంలో ఒక సాంబ్రాణి వేసేవారు. సాంబ్రాణి వేసి ఇల్లంతా తిప్పేవారు. దాంతో ఈ సాంబ్రాణి వాసనకి వాసన బాగుంటుంది. తర్వాత దోమలు, ఈగలు, చిన్న నుసమలు లాంటివి ఉండకుండా పోతాయి. ఇది పరిమళం ఒకటి ఉండాలి. తర్వాత మంచం బాగుండాలి. మంచానికి లక్షణాలు పంచశయనము అని ఒకటి ఉంది. అంటే 5 లక్షణాలు ఉండాలట పక్కకి. ఒకటి ఎత్తు ఉండాలి, అంటే కొంచెం ఎత్తుగా, మరీ నేలబారుగా కాకుండా ఎత్తుగా ఉండాలి. తర్వాత మెత్తగా, ఒకటి ఎత్తు మెత్తగా ఉండాలి. తర్వాత విశాలంగా ఉండాలి, దొర్లితే పడిపోతాము అనే సమస్య లేకుండా. తెల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఈ 5 లక్షణాలు మంచానికి ఉండాలట. అప్పుడైతే హాయిగా నిద్రపడుతుంది. ఆలోచించండి, చెప్తుంటేనే అర్థమైపోయింది కదా. ఇలా ఉన్నటువంటి దాంట్లో చిన్న దీపం వెలిగించి కాస్త పరిమళంగా ఉన్నట్టయితే గది సిద్ధంగా ఉంది. తర్వాత తల ఎప్పుడు కూడా దక్షిణం వైపే పెట్టుకోవాలి, లేదంటే తూర్పు వైపు పెట్టుకోవాలి. ఎప్పుడు ఉత్తరానికి తల పెట్టుకోకూడదు. ఎందుకంటే దీనికి సంబంధించి మన శరీరం ఒక అయస్కాంతం కదా, అలాగే భూమికి ఒక అయస్కాంతం ఉంది కదా. ఈ లెక్క ప్రకారం ఆ రిపెల్లింగ్, అట్రాక్షన్ అన్న కారణాలు ఉంటాయి. దీనికి కూడా మన శరీరంలో ఉండేటటువంటి రక్తం, ఆ రక్తంలో ఉండే ఐరన్ అది అక్కడ అట్రాక్ట్ అవటం, ఇదంతా శాస్త్రీయంగా చెప్తారు. సరే, ఇది రూల్ దాకా వెళ్ళకపోయినా, శాస్త్రం దాకా వెళ్ళకపోయినా ఉత్తరం వైపు తలపెట్టుకోకూడదు అనేది సిద్ధాంతం. ఇది అయిపోయింది. ఇది అయిన తర్వాత పడగదిలోకి వెళ్ళబోయే ముందు కొన్ని లక్షణాలు ఉంటే బాగా నిద్రపడుతుంది. అవేమిటంటే తిన్న ఆహారం తిన్నాక కనీసం 2-2.5 గంటల వ్యవధానం ఉండాలి. అంటే మన జీవప్రజ్ఞ ఏదైతే ఉందో, మనలో ఉన్న ఎనర్జీ అంతా పొట్ట దగ్గరికి ఎక్కువ వెళ్లకుండా హాయిగా పైకి వెళ్ళేట్టు ఉండాలి. అక్కడ ఎనర్జీ వెళ్ళేటప్పటికీ నిద్ర అంత ప్రశాంతంగా పట్టదు, ప్రశాంతత రాదు. కనుక తిన్న తర్వాత కొంచెం గ్యాప్ ఉండాలి. మినిమం 2 అవర్స్ మ్యాక్సిమం చెప్తారు. 3 గంటలు ఈ రోజుల్లో అది సాధ్యమయ్యే పని కాదు. పూర్వకాలం 6:30-7 లోపల భోజనాలు చేసేవారు కనుక 9:00కో 10:00కో పడుకుంటే గ్యాప్ ఉండేది. ఇప్పుడు అది వీలు కాదు కనుక కొంచెం తేలిగ్గా తినాలి. భోజనం కూడా ఏం చెప్తారు? పొద్దున బాగా తినండి, మధ్యాహ్నం ఓ మాదిరిగా తినండి, రాత్రి చాలా తేలిగ్గా తినండి అని చెప్తారు. ఇంగ్లీష్లో కూడా ఈట్ లైక్ ఏ ప్రిన్స్ ఇన్ యువర్ బ్రేక్ఫాస్ట్, లైక్ ఏ కింగ్ ఇన్ ద ఆఫ్టర్నూన్, లైక్ ఏ పాపర్ ఇన్ ద నైట్ అని చెప్తారు. అట్లా తేలిగ్గా తినాలి. తేలికగా తిని అంటే అరుగుదల మీద శక్తి వెళ్ళకూడదు, వీలైనంత వరకు అరిగిపోయి ఉండాలి. అలా గనక ఉన్నట్టయితే త్వరగా నిద్ర పడుతుంది. ఇది ఆహార నియమం అయితే
పడుకోబోయే ముందు కాళ్ళు చేతులు చక్కగా కడుక్కుని వీలైతే స్నానం చేసి, అంటే అన్నం తిన్నాక స్నానం చేయకూడదు కనుక భోజనానికి ముందే స్నానం చేసి ఉండాలి కనుక కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రంగా వచ్చి పడుకోవాలి. ఏదైనా 1, 2 అవసరాలు కనుక ఉన్నట్టయితే వాటిని తీర్చుకుని కాళ్ళు చేతులు వచ్చి కడుక్కుని పడుకోవడం మంచిది. ఎందుకంటే బాగా నిద్రపోతున్నప్పుడు ఈ అవసరాలకు ఒకసారి లేచామనుకోండి మళ్ళీ నిద్ర పట్టడం ఇబ్బంది అవుతుంది చాలా మందికి. కొంతమందికి సమస్య ఉండదు కానీ ఇబ్బంది అవుతుంది. అనారోగ్యాలు ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నట్టయితే డయూరిటిక్ అయినట్టయితే లేస్తారు. ఇంకా దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇది రోగుల విషయమే గనక సామాన్యుల విషయానికి వచ్చినట్టయితే హాయిగా అదే మన వాళ్ళు చెప్తారు లఘుశంక తీర్చు కాళ్ళు కడుక్కు రమ్మంటారు. కాళ్ళు కడుక్కుని రమ్మనడంలో అర్థం ఏంటంటే ఒకసారి యూరిన్ ఏదన్నా ఉంటే వెళ్ళేసి అప్పుడు కాళ్ళు కడుక్కొని రావడం. కాళ్ళు కడుక్కుని ప్రయత్నం చేసి చూడండి నిద్ర ఎంత హాయిగా పడుతుందో కాళ్ళు కడుక్కోకుండా ఉన్నప్పటికన్నా. ఎప్పుడన్నా నిద్ర పట్టట్లేదు అంటే గబగబా వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కుని రండి, వీలైతే గోరువెచ్చని నీళ్లతో హాయిగా నిద్ర పడుతుంది. ఏముందమ్మా దాని వెనకాల లాజిక్? దాని వెనకాల లాజిక్ ఏంటి, బయట నుంచి వచ్చే చెత్తా చెదారం అంతా అక్కడ ఉండి ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. ఆ చల్లని నీళ్లు పడేటప్పుడు ఒక రకమైనటువంటి హాయి కలుగుతుంది. ఆ హాయే కదా నిద్రపోవడానికి కారణం అవుతుంది. ఇవి తర్వాత ఇంకా మన పూర్వులు మనకి చెప్పింది ఏమిటంటే పడుకోబోయే ముందు దేన్ని ఆలోచిస్తూ ఉంటే ఆ రాత్రంతా మనసు దాని మీద పనిచేస్తుంది. కనుక పడుకోబోయే ముందు నేరాలు, ఘోరాలు, క్రూరాలు, నారాలు ఇలాంటివి ఏమీ చూడకుండా ఏదైనా ప్రశాంతంగా మనసుకు ఉండేటటువంటి దాన్ని కనుక తలుచుకుంటే, అందుకే పూర్వం రాత్రిపూట ఏదో రామాయణమో భారతమో వింటూ పడుకోవడం అన్నది అలవాటు చేసుకునేవాళ్ళు. లేదా భగవంతుడికి సంబంధించిన కీర్తనలు ఏమన్నా చేస్తూ పాటలు ఏమన్నా పాడుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ శ్లోకాలు చదువుకుంటూ పడుకుంటూ ఉండేవారు. దానివల్ల హాయిగా నిద్రపడుతుంది. అంటే మనస్సుకి ప్రశాంతత, ఆ ప్రశాంతత కలిగి సుఖంగా నిద్రపడుతుందమ్మా. ఇంకా ఈ కాలంలో చెప్పేది ఏమిటంటే ఆ దిండు ఎత్తు కూడా ఒకళ్ళకి తేడా ఉంటుంది. తల కింద పెట్టుకునేది అది కూడా సౌకర్యంగా చూసుకుని ఎంతవరకు పెట్టుకోవాలి అన్నది చూసుకున్నట్టయితే ఇది ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి బాగా నిద్ర పట్టే చిట్కాలమ్మా. ఇంకొకటి కూడా చెప్తారు, మాకు త్వరగా నిద్ర పట్టట్లేదు అనుకునేటటువంటి వాళ్ళు చాలా త్వరగా భోజనం చేసేసి పడుకోబోయే ముందు గోరువెచ్చని పాలు తాగాలి. ఎక్కువ అక్కర్లా, అరకప్పు చాలు. పాలకి నిద్ర కలిగించే లక్షణం ఉంది. అవి చల్లనివి కాదు, వేడివి కాదు, గోరువెచ్చనివి. అంటే కొన్ని సందర్భాల్లో చల్లనివి కూడా తాగమని చెప్తారు సందర్భాన్ని బట్టి. కానీ గోరువెచ్చ మరీ వేడి ఉండకూడదు. మనం కాఫీ టీలు తాగేటంత వేడి కాదు, జస్ట్ గబగబా చప్పరించి తాగేటంత వేడిగా ఉంటే అవి బాగా మంచి ఎఫెక్ట్ కలిగిస్తాయి. అలాగే కొన్ని రకాల పూలు కూడా మంచి నిద్ర కలిగించడానికి, హాయి కలిగించి నిద్ర కలిగిస్తాయి. అట్లాంటి వాటిల్లో మల్లెపూలు కూడా అంటారు, అది ఎంతవరకు తెలియదు కానీ అంటే హాయిగా ఉంటాయి గనక. కానీ నిద్ర పట్టడానికి పనికొచ్చే పూలు ఒకటి ఉన్నాయి, గోరింట పూలు. గోరింట పూలని దిండు కింద గుచ్చుకుంటాయి బాగా, గుత్తి తెచ్చుకుంటే వాటిని దిండు కింద పెట్టుకుని పడుకుంటే ఇన్సోమ్నియా అంటారు కదా, నిద్రలేమి అనేది, అది చాలా తగ్గుతుంది. అరోమా థెరపీ అని చెప్తారే, దానికి ఇది బాగా బాగా పనికొస్తుంది అని చెప్తారు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించినట్టయితే మందుల దాకా వెళ్లకుండా ఆరోగ్యకరమైనటువంటి వారికి, అంటే ఆరోగ్యంగా ఇప్పటికి ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యకరంగా నిద్ర పట్టడానికి పనికొస్తుంది. కొంతమంది మనం చూస్తాం నిద్ర వెళ్లే ముందే ఏదైనా చిన్న మంత్రం చెప్పించి పడుకుంటారు. మీ దృష్టిలో అలాంటిది ఏదైనా ఉంటే ఒకసారి ప్రేక్షకులకు. మా తప్పనిసరిగానమ్మా, పూర్వకాలం మా చిన్నతనంలో మా చేత 2 పద్యాలు చదివించేవారమ్మా. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయును తాపసమందార నాకు దయసేయగదే అనేది ఒకటి చెప్పించేవారు. అలాగే అదే కృష్ణుడికి ప్రార్థన అంటే మనం మొత్తం ఈ విశ్వాన్నంతా విష్ణువుగా భావించి ఎవరితో మాట్లాడుతున్నా విష్ణు సేవగా అనుకునేటట్టు నీ పాదదాసులతో నాకు భక్తి కలిగేటట్టు. అలాగే శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తి హరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అనేది. ఇది మొత్తం కృష్ణ చరిత్ర అంతా ఒక్క పద్యంలో మనకు వచ్చేది. ఈ 2 శ్లోకాలు శ్లోకాలు సమయం తెలుగు పద్యాలమ్మా. పద్యాలు. ఈ పద్యాలు మనకి ఎక్కడ దొరకొచ్చమ్మా?
రెండు భాగవతంలోవే, నేర్చుకోవాలి అంటే. రెండు భాగవతంలోవే. ఓకే. కావాలంటే చక్కగా స్క్రోలింగ్ లో వేసుకోండి 2 పద్యాలు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం. వస్తాను.